నమస్తే అందరికీ. ఇవాళ మనం చూద్దాము టొమాటో కార్న్ పులావ్ ఎలా చేయాలో క్విక్గా లంచ్ బాక్స్ స్టైల్. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ నేను హీట్ చేస్తున్నాను కుక్కర్లోని. సో అది హీట్ అయిన తర్వాత మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ సైడ్ పెట్టుకున్నాము. లైక్ స్వీట్ కార్న్, వాష్ చేసి ఉంచుకున్న రైస్, ఆనియన్, చిల్లీ, గ్రీన్ చిల్లీ, బే లీఫ్, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. సో అవి ఇప్పుడు 1 బై 1 మనం కుక్కర్లో యాడ్ చేసుకుందాం. ఇందులో మనం జీలకర్ర, దాల్చీని, తేజ్పత్తా వేసాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ స్లిట్ చేసింది వేసేసుకొని వాటిని బాగా సాటే చేసుకుంటున్నాను. అది ఫ్రై అవుతున్నప్పుడే మంచి స్లైట్లీ ట్రాన్స్పరెంట్గా రావాలి ఆనియన్స్, మరి ఓవర్లీ డన్ అవ్వక్కర్లేదు. ఇది లంచ్ బాక్స్కి చాలా యమ్మీగా ఉంటుంది. క్విక్గా 1 పాట్ మీల్ లాగా రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే మీరు ట్రై చేస్తే డెఫినెట్గా చెప్పాలి ఎలా ఉందో. సో ఇదంతా ఫ్రై అవుతున్నప్పుడు నేను స్వీట్ కార్న్ కూడా పీల్ చేసి ఉంచుకున్నాను. అవి కూడా కర్నల్స్ వేసేసుకుంటున్నాను అనమాట. అన్నిటినీ బాగా మళ్ళీ మిక్స్ చేసి ఇంకోసారి కలుపుకొని సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపోయినంత వేసుకొని అన్నీ మిక్స్ చేసిన తర్వాత కాసేపు తర్వాత ఇందులోని పసుపు, లైట్గా కారం, ఎందుకంటే గ్రీన్ చిల్లీ కూడా వేసాము, సో చూసుకొని కారం వేసుకోవాలి. దాని తర్వాత వాష్ చేసి ఉంచుకుని, నేను సోక్ చేయలేదు వాటర్లో, జస్ట్ వాష్ చేసి ఉంచాను పక్కన. ఆ రైస్ వేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇవన్నీ బియ్యాన్ని కూడా లైట్గా ఫ్రై చేసిండే ఫ్లఫీగా వస్తుంది పులావ్ అన్నది. సో అది కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటాం. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇది 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను ఆల్మోస్ట్ 4 టొమాటోస్ని ప్యూరే చేసుకున్నాను. అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోని. వేసి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత స్పెషల్ ఇంగ్రీడియంట్ లైక్ పావ్ భాజీ మసాలా, స్ట్రీట్ స్టైల్ కొంచెం టేస్ట్ రావడానికి ఇది ఆల్మోస్ట్ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులోకి దెన్ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి చెప్పినట్టు 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ లాగా వేసుకున్నాను. సో మనం ఈదర్ 2 వేస్ చూడడానికి ఏంటంటే బియ్యం జస్ట్ రైస్ అని ఈక్వల్గా ఫ్లో లైక్ జస్ట్ 1 ఇంచ్ అబవ్ వాటర్ లాగా, లేదా మీకు నార్మల్గా ఎస్టిమేషన్ తెలిస్తే మీ రైస్కి ఎలా వేసుకుంటారో అలాగే సేమ్ వాటర్ వేసుకోవాలి. దెన్ సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత నేను ఒక టొమాటోని ఫైనలీ చాప్ చేసి ఉంచుకున్నాను. అది టొమాటో చాంక్స్ వస్తే టొమాటో పులావ్లో చూడ్డానికి అండ్ తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది. సో అది కూడా వేసేసుకున్న తర్వాత ఇది బరిస్తా లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నాను కదా, అది లాస్ట్లో వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో యమ్మీ